నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. డాక్టర్ గారు, త్రిఫల చూర్ణం గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. మనకి భారతదేశ ప్రఖ్యాతిగాంచిన ఆయుర్వేద మెడిసిన్. దాని గురించి మనకి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటారు. సో మీరు ఏదైనా మంచి రెమెడీ చెప్తారా దాని గురించి? ఎంత చెప్పుకున్నా తరగని సంపద అండి. త్రిఫల చూర్ణంతో అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు కొన్ని కామన్ ప్రాబ్లమ్స్కి మనం త్రిఫల చూర్ణం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో చెప్తాం చూడండి. ఫస్ట్ది వచ్చేసి వ్యాధి నిరోధక శక్తి పెరిగితే ఏ జబ్బులు రావండి. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని ఎప్పుడైతే బూస్టప్ చేస్తామో జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. నెంబర్ 1. సో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఈ త్రిఫల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగంటే రోజు ఒక 2 grams to 2.5 grams అర టీ స్పూన్ రోజు ఒక్కసారి కానీ, లేకపోతే వాళ్ళు మరీ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే రోజు 2 సార్లు తీసుకోవచ్చు. సమస్య ఎక్కువ ఉండేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళైతే, అంటే వ్యాధులు వచ్చేటువంటి టెండెన్సీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే కూడా రోజు 2 సార్లు తీసుకోవచ్చండి. లేకపోతే ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు, అంటే రెసిస్టెన్స్ పవర్ పెంచేందుకు 1/2 టీ స్పూన్ పౌడర్ రోజు జస్ట్ ఒక కప్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తీసుకుండడం వల్ల నేను చెప్పినట్లు రెసిస్టెన్స్ పవర్ బాగుంటుందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే డాక్టర్ గారు, ఇక్కడ అసలు ఏం ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు కూడా త్రిఫల చూర్ణం తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది అంటే యూనివర్సల్. నేను త్రిఫల చూర్ణం తీసుకోవాలంటే నాకు ఏదో ఒక వ్యాధి కానీ ఏమీ ఉండక్కర్లేదు కదా? అక్కర్లేదండి. అందుకే జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుందండి. సో త్రిఫల చూర్ణం కామన్ ఎలిక్సర్ మెడిసిన్, అందరూ వాడుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు. పిల్లలైతే కాస్త డోస్ తగ్గించుకొని వాళ్ళ వయస్సును బట్టి దీన్ని తేనెతో తీసుకోవచ్చు, నీళ్ళతో తీసుకోవచ్చు, మజ్జిగతో తీసుకోవచ్చు, పాలతో తీసుకోవచ్చు, యాజ్ పర్ దేర్ చాయిస్. జనరల్గా రెసిస్టెన్స్ పవర్ వచ్చేదానికి నీళ్ళతో సరిపోతుందండి. అందరూ వాడుకోవచ్చు. అలాగైతే చిన్నపిల్లలైతే కాస్త తేనె కల్పిస్తే సరిపోతుంది. రెండవది ఏంటంటే రక్తలేమి, రక్తహీనత. ఈ రోజుల్లో ముఖ్యంగా ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లమ్ సార్ అది. ఎనిమిక్ చాలామంది మీరు గమనించండి, ఎనిమిక్ ప్రాబ్లం ఉంటుంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పటికీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. కొంతమంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ భరించలేక మందు మానేసేస్తారు అనమాట. అంటే ఆ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల్లో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మన బాడీ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదండి. సో వేస్టేజ్ కింద ఎక్కువైపోతుంది. తర్వాత రెండోది ఏమంటే బ్లోటింగ్ రావడము, తర్వాత ఆకలి లేకపోవడము, మోషన్ నల్లగా కావడము, రకరకాల ప్రాబ్లమ్స్, అన్ఈజీగా డిస్కంఫర్ట్గా ఉండడము. దీంతో మరి పడాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారండి. సో ఈ అనీమియా అంటే హిమోగ్లోబిన్ పెరిగేదానికి ఈ త్రిఫల చూర్ణం చాలా బాగా పనిచేస్తుందండి. సో ఎలాగంటే త్రిఫల చూర్ణాన్ని 150 grams తీసుకోవాలి, బెల్లం ఒక 50 grams. సో మొత్తం 200 grams మొత్తం కలిపేసేయాలండి. బెల్లం పౌడరు, త్రిఫల చూర్ణం ముందు కలిపి పెట్టుకోవాలి. మొత్తం కలిపేసి ఒక గాజు సీసాలో పెట్టుకొని రోజు ఒక 5 grams వాడుకోవాలండి. అంటే 2.5 grams మార్నింగ్, 2.5 grams ఈవినింగ్. భోజనం ముందు వాడుకోవచ్చు, భోజనం తర్వాత వాడుకోవచ్చు. ఇది నీళ్ళలో కలిపి తీసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా అలా తీసుకోవచ్చు? తీసుకోగలిగితే అలాగే చప్పరించి తీసుకోవచ్చండి. లేకపోతే ఒక కప్ ఆఫ్ 50 ml 100 ml వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చండి. సో ఇది 40 daysకి వస్తుందండి ఇప్పుడు నేను చెప్పింది. సో పర్ డే 5 grams అంటే యూజువల్గా 40 days ఈ పద్ధతిలో వస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నాను. సో ఇది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అది నెంబర్ 2. రెండో దానికి రక్తలేమి సమస్యకి. అట్లే మలబద్ధక సమస్యకి చాలా కామన్ అండి. ఇది మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలామంది శతవిధాలు ప్రయత్నం చేస్తుంటారు. దీనికి సంబంధించి కూడా మంచి రెమెడీ ఉందండి. ఇది కూడా గన్ షాట్ రెమెడీ. అంటే తీసుకున్నటువంటి రోజు, మొదలుపెట్టిన రోజు నుంచే దాని యొక్క ఫలితం క్విక్ యాక్షన్ అండి. గన్ షాట్ మెడిసిన్ తీసుకున్న రోజు నుంచి చెప్పాను కదా, దాని ప్రభావం చూపిస్తుంది అనమాట. సో మనం చెప్పుకునేటువంటి ఫాస్ట్గా పనిచేసేవి జనరల్గా, ఇది కూడా అలాంటిదండి. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే త్రిఫల చూర్ణం ఒక 75 grams. అదేవిధంగా బ్లాక్ సాల్ట్ అని చెప్పేసి దొరుకుతుందండి. నల్ల ఉప్పు అంటారు, అది ఒక 25 grams. మనం నల్ల ఉప్పు గడ్డలు తెచ్చుకొని కూడా పౌడర్ తయారు చేసుకొని కలుపుకోవచ్చు, అయితే పౌడర్ కూడా దొరుకుతుంది. సో అదొక 25 grams. అదేవిధంగా మూడవదిగా సెన్నా పౌడర్, అంటే సునాముఖి అంటారండి. మనకి ఎండిపోయినటువంటి ఆకులు కూడా మనకు మార్కెట్లో అమ్ముతారండి, లీవ్స్. సునాముఖి తెచ్చుకొని మనం పౌడర్ తయారు చేసుకొని వాడుకుంటే రిజల్ట్ చాలా చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఈ సునామికి యొక్క గుణం ఏంటంటే ఎక్కువ రోజులు పౌడర్ తయారు చేసిన తర్వాత నిల్వ ఉంచితే క్రమక్రమంగా దాని ఔషధ గుణాలు త్వరగా తగ్గిపోతాయండి. సో మనకు మార్కెట్లో ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఆకు పొడి దొరికితే తెచ్చుకోవడంలో తప్పులేదు. లేకపోతే మనం ఆకు తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేసుకొని కలుపుకోవడం మంచిదండి. రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో త్రిఫల చూర్ణం 75 grams, బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు 25 grams, సునామికి 25 grams. మొత్తం ఈ పదార్థం అన్నీ బాగా కలిపేసేసి రాత్రి పడుకునేటప్పుడు అండి ఒక 1/2 టీ స్పూన్, అంటే ఒక 2.5 grams అనుకోండి, అప్రాక్సిమేట్ అంతే. 50 ml or 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే
ఉదయానికే మనకు ఆ సెన్సేషన్ వచ్చి మెలకు వచ్చేసి మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. సో ఈ పర్పస్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఇది త్రిఫల చూర్ణం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా చిన్న వయసులోనే ఈ వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుందండి. దేహధర్మాల్లో, జీవధర్మాల్లో, శరీర ధర్మాల్లో భాగంగా ఒక వయసు వచ్చిన తర్వాత వెంట్రుకలు తెల్లబడడం సర్వసాధారణం అండి. అది ఇట్స్ నాట్ ఎ డిసీజ్. కానీ చిన్నపిల్లల్లో వచ్చిందంటే డిసీజ్ కింద పరిగణించాలి. చిన్నపిల్లల్లో ఈ విధంగా వస్తే దాన్ని డిసీజ్ కింద పరిగణించాలన్నమాట. సో ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ అంటుంటారు అనమాట. సో అలాంటి వచ్చినప్పుడు మరి వాళ్ళు పిల్లలు పడేటువంటి బాధ కానీ, పేరెంట్స్ పడేటువంటి బాధ కానీ వర్ణాతీతం, సైకలాజికల్ కూడా చాలా ఫీల్ అవుతుంటారండి. సో వీటి కోసం అని చెప్పేసి మరి ఈ ఆధునిక కృత్రిమ డైస్ వాడము అలాంటివి ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదండి. ఎందుకంటే మరి చిన్న వయసులో వచ్చినప్పుడు అలా వాడడం కూడా కెమికల్స్ అవన్నీ మంచిది కాదు కదండి. సో దీనికి ఏంటంటే సింపుల్ త్రిఫల చూర్ణంతో మంచి మెడిసిన్ లాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల సో టెండెన్సీ తగ్గిపోతుంది. ఉన్నవి కూడా క్రమక్రమంగా ఆ బ్లాక్నెస్కి వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందండి. ఏదో ఒక రోజుకు 2 రోజులకు మనకు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. సో గ్రాడ్యువల్గా నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆ గ్రే హెయిర్ అంటే ఈ చిన్నపిల్లల్లో బాలనేర్పు ఉంటుంటారండి, ఆ బాలనేర్పు అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. ఎలాగంటే ఒక 200 ml ఈ యొక్క వాటర్ తీసుకోవాలండి. 200 ml వాటర్లో ఒక 15 to 20 grams, ఒక టేబుల్ స్పూన్ అందులో వేసేసి బాగా కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిసేపు మరిగించేసరికి ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది. ఆ పేస్ట్ని మొత్తం హెడ్ అంతా అప్లై చేయాలండి. అప్లై చేసేసి ఉదయం పూట తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే వారంలో 2 సార్లు ఇట్లా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి 3 ఈ త్రిఫలలో ఉన్నటువంటి కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, ఈ 3 పదార్థాల్లో కూడా ఈ యొక్క హెయిర్ని నార్మల్ టెక్స్చర్కి, నార్మల్ రంగుకు తీసుకొచ్చేటువంటి శక్తి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ ఉన్నటువంటి పిల్లల్లో, బాలనేర్పు ఉన్నటువంటి పిల్లలకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఎందుకంటే చెప్పాను కదండి, దీనికి నో లిమిట్ అనమాట. అంటే త్రిఫల చూర్ణం అన్ని వ్యాధులకు చాలా పనిచేస్తుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అందుకే మన భారతీయ మహర్షులు ఇవన్నీ గుర్తించే ఏనాడో వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైనటువంటి ఔషధాన్ని, అమృతాన్ని మనకు అందించడం జరిగింది ప్రపంచానికి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. త్రిఫల గురించి మంచి మాకు రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.